నమస్తే, నేను మీ హన్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ వారం మనం చేసిన హార్వెస్ట్ వీడియోస్ చూద్దాం. మొదటిగా కొన్ని గుత్తొంకాయలు కోసుకుందామా. వంకాయపై ఒక సామెత ఉంది, మీలో ఎంతమందికి తెలుసు? నేరేడు పండులా నిగనిగలాడుతుంది, కమ్మదనానికి పెట్టింది పేరు. కూరగాయల్లో కల్లా తలపై కిరీటం ఉన్నా కింద మాత్రం నిటారుగా నిలబడలేదు. ఈ వంకాయతో ఫ్రై కర్రీ చేసుకున్న, గుత్తొంకాయ చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది. వంగ, ఆనప, బీర, దోస, టమాటా ఇంకా ఏ రకమైన మొక్కలకైనా 3C కటింగ్ మొక్కలకి చేయటం వలన కొమ్మలు అధికంగా పెరిగి మగ పువ్వుల కంటే ఆడ పువ్వులు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల కాయలు బాగా కాస్తాయి. మా టెర్రస్ గార్డెన్లో ఉన్నవి 5 వంగ మొక్కలే కానీ కాపు మాత్రం చాలా బాగా వస్తాయి. వారానికి అర కేజీ చప్పున వస్తాయి. ఇక మన టెర్రస్ గార్డెన్లో చూడండి, పొడుగు బీర చాలా పెద్దవి కాసాయి కదా, తుంచుకుందాం. ఇప్పుడు కనిపిస్తుంది బీరకాయ మొదటిగా కాసిందండి, విత్తనం కని ఉంచాం. ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ వంటి పాదుజాతి మొక్కలకు మొదటిగా వచ్చిన కాయను మొక్కకే ఎండబెట్టుకుని విత్తనంకి వాడుకోవటం వలన తర్వాత నాటుకున్నాక ఆ కాయలు కూడా దానంత పొడవుగా, బలంగా, రుచికరంగా వస్తాయి. అలాగే ఎండిన బీరకాయ పైన ఉన్న పెచ్చును తీసి దానిని ఒంటికి లూఫాగా కూడా వాడుకోవచ్చు. చూడండి మా దొండపాదుకి ఎన్ని కాయలు ఉన్నాయో, అసలు ఆకుల్లోనే ఉండిపోతాయండి దొండకాయలు, వెతికి తీయాలి. ఈసారి హార్వెస్ట్లో మాకు 1.5 కేజీ నుండి 2 కేజీల వరకు దొండకాయలు వచ్చాయండి. కుండీలో ఉన్న దొండపాదు ఎక్కువ కాయలు రావాలంటే మట్టిని లూజ్ చేసుకొని మొక్కకి ఎరువులు ఇవ్వాలి. అలాగే దొండ పింజలకు పుచ్చులు వచ్చినా, కొత్త పింజలు రాకపోయినా, పింజలకి వడిలిపోయి కింద పడిపోయినా మొక్క ఆరోగ్యంగా లేదని. మొక్క మొదట్లో మట్టిని మార్చి ఆకులను తుంచుకొని ఎరువులను అందిస్తే మళ్ళీ మొక్క బాగా కాస్తుంది. మన గార్డెన్లో తర్వాత హార్వెస్ట్ పసుపు పచ్చని గుండ్రటి దోసకాయ. దీంతో పప్పు చేస్తారు, చాలా మంది పచ్చడి చేసుకుంటారు, చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఈ మొక్క యొక్క పింజలు ఎంత హెల్దీగా ఉన్నాయో. ఈ మొక్క యొక్క పూలు విచ్చుకొని ఉన్నప్పుడు పాలినేట్ చేయటం వలన కాయలు వడిలిపోయి పండిపోయి పోకుండా మంచిగా వస్తుంది. నేలలో మొలిచిన కంది చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో. నాకు కందికాయలు అంటే చాలా ఇష్టం అండి, నేనైతే ఉప్పులో ఉడకపెట్టుకుని తింటాను. మా కందికాయల మొక్క యొక్క కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. పులిపి తీపుల కలగలుపు చూస్తే తినాలని. కాయేమో పచ్చగా, పండేమో ఎర్రగా, సి విటమిన్లు అధికంగా ఉండు, దీనిలో పోషకాలు మెండు. అది ఏమై ఉండు చెప్పుకొని చూద్దాం. అదే టమాటా అండి. ఇప్పుడు మన చెట్లకి హార్వెస్ట్ చేయబోతుంది చెర్రీ టమాటో. గుప్పెడొచ్చాయి చూసారా. చెర్రీ టమాటోలు చాలా పుల్లవిగా ఉంటాయి, దీనితో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం దోసకాయలా ఉంటుంది కానీ ఇది జ్యూస్ దోస. ఈ దోసకాయని దోసకాయలా తినొచ్చు, లేదా ఇది కొంచెం పెద్దయి పండైన తర్వాత దానంతటా అదే విచ్చుకుంటుంది. అప్పుడు ఆ పండును తీసి మనం జ్యూస్ చేసుకుని తాగితే అచ్చం మస్క్ మెలన్లా ఉంటుంది. ఈ దోసకాయ చెట్టుకే పండి విచ్చుకున్నప్పుడు దాని యొక్క సువాసన మొత్తం వెదజల్లుతుంది. ఈ మొక్క కాశీ టమాటో మొక్క అండి. ఈ టమాటోలు చూడడానికి ఒక పువ్వులాగా పెద్దవి కాస్తుంటాయి. మొక్కకి అక్కడక్కడ 2 ఒక్కొక్కటి కాసి ఒక తుప్పలా పెరుగుతుంది మొక్క. ఈ టమాటాని కానీ మధ్యలో కట్ చేసి చూస్తే దీని యొక్క విత్తనాలు చుట్టూరు గుండ్రంగా పువ్వులా ఉంటాయి. ఇవి ఓవెల్ షేప్ ఎగ్ టమాటోస్, అంటే చూడడానికి గుడ్డ ఆకారంలో కనిపిస్తాయి. దీని యొక్క రంగు కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి పండిన తర్వాత ఎరుపు రంగులోకి వచ్చాయి. ఈ టమాటా కాయలు మా 10 టమాటో మొక్కలకి వచ్చిన కాపు. ఆనపపాదు నుంచి ఆనపకాయలని తుంచుకుందాం. 2 ఆనపకాయలు కోసామండి, అందులో ఒక కాయ ముదిరింది, విత్తనాలకనే ఉంచాము, మిగతాది వంటకని తీసుకున్నాం. ఈ సొరకాయతో కడ్డూక కీర్ అనే పాయసం కూడా చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. మా టెర్రస్ గార్డెన్లో కాకరపాదుకి మేము ఎప్పటికప్పుడు పాలినేట్ చేస్తుంటాము. ఇలా చేయడం వలన కాయలు బాగా వస్తాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మనం పెంచుకున్న మొక్కల నుంచి మంచి ఈల్డ్ వస్తే ఆ ఆనందమే వేరు. మా పొడవు చిక్కుడు కాయలు అయితే ఇప్పటి వరకు 2 కేజీల వరకు కాసాయండి. చిక్కుడు మొక్కలకు ఎక్కువగా పేనుబంక వస్తుంది. ఈ పేనుబంకను తొలగించడానికి మనం వేప నూనెను పిచికారీ చేయడం వలన మా టెర్రస్ గార్డెన్లో మాకు వారానికి సరిపడే కూరగాయలు వచ్చాయండి. అలాగే మేము కొన్ని పండ్లను కూడా తుంచుకున్నాం, స్టార్ ఫ్రూట్, మల్బెర్రీ, యాపిల్ బేర్ ఫ్రూట్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.